ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ సూపర్ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అతి తక్కువ డైలాగ్స్, ఎక్కువ యాక్షన్ తో ప్రభాస్ రోరింగ్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. అయితే అభిమానుల్లో ఎక్కడో ఒక చిన్న నిరాశ కనిపించింది. అయితే అది ఈసారి ఉండదు అని చెబుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ 2 తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ అవుతుందంటున్నాడు. రైటింగ్ పరంగా చూస్తే తను కూడా ఊహించినంత గొప్పగా వచ్చిందని, ఇంకా ఆడియన్స్ ఫ్యాన్స్ ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన లైఫ్ లో చాలా తక్కువ విషయాల్లోనే కాన్ఫిడెంట్ గా ఉంటానని, సలార్ 2 విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని అంటున్నాడు. ప్రశాంత్ నీల్ చెప్పిన దాన్ని బట్టి సలార్ 2 ఆగిపోలేదు. హోమ్ బలే పిక్చర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి సలార్ 2 కష్టమే అనుకున్నారు చాలా మంది. అందుకు కారణం ప్రభాస్ లైనప్. ఆయన ఇప్పుడు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ మూవీస్ తో ఉన్నాడు. ఈ 3 పూర్తి కావాలంటే 3 ఏళ్లు పడుతుంది. రాజాసాబ్ ఈ ఏడాదే విడుదలవుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఫౌజీ 2026లో ఉంటుంది అంటూ సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ కూడా అదే ఏడాది విడుదల కావచ్చునేమో. ఏదేమైనా సలార్ 2 పై ప్రశాంత్ నీల్ చెప్పింది చూస్తే ఈ మూవీ 2026 చివర్లో ప్రారంభం కావచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేస్తామని ముందే అనౌన్స్ చేసేశారు. సో ఆ తర్వాత సలార్ 2 స్టార్ట్ అవుతుంది.